ఈ మధ్య కాలంలో బయట హోటల్లో ఏది తినాలన్నా భయమేస్తుంది. హోటల్లో తినే తిండిలో ఏదో ఒక రకమైన పురుగులు కనిపిస్తుండటం సంచలనంగా మారింది. ఇక తాజాగా నిజామాబాద్లోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంకు పక్కనే ఎన్టీఆర్ చౌరస్తాలో ఉన్న హోటల్లో ఆహారంలో బొద్దింక ప్రత్యక్షమైంది. దీంతో సదరు వ్యక్తి ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. దీనిపై హోటల్ యాజమాన్యాన్ని నిలదీగా ఆయన స్పందించారు. దీంతో బాధితుడు నేరుగా మున్సిపల్ కమిషనర్కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించిన కమిషనర్ మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ను విచారణకు పురమాయించారు. తన సిబ్బందితో కలిసి శానిటరీ ఇన్స్పెక్టర్ హోటల్కు వెళ్లి పరిశీలించారు. సదరు వ్యక్తి తిన్న ఆహారంలో బొద్దింక ఉందని నిర్ధారించుకున్న అధికారి హోటల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. 5,000 జరిమానా విధించారు. హోటల్ పరిసరాలు, ఆహార పదార్థాల పరిశుభ్రంగా ఉంచాలని, ఆహార పదార్థాల నిల్వలపై మూతలు పెట్టి ఉంచాలని కమిషనర్ మకరందు ఆదేశించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న నిజామాబాద్లో ఒక హోటల్లో భోజనం చేస్తున్న వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. ఇక ఆ భోజనంలో బొద్దింక ప్రత్యక్షమైంది. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశారు సదరు వ్యక్తి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ను నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్. థ్యాంక్ యూ స్వప్న. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే హోటళ్ల పరిస్థితి అత్యంత దారుణంగా తయారవుతుంది. ఎందుకంటే ఏ హోటల్లో పేరున్న హోటల్లో తినాలన్న భయం వేసే పరిస్థితి మనకు కనబడుతుంది. ఒక్కొక్క హోటల్లో ఒక్కొక్క రకంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సంఘటనలు సైతం జరుగుతున్నాయి. ఈ రోజు నగరంలోని ఒక పేరున్న హోటల్లో ప్రధానంగా చూస్తుంటే ఒక మటన్ కు సంబంధించిన కీమాలో బొద్దింక రావడం ఒక కలకలం సృష్టించని చెప్పొచ్చు. ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్ళిన అతను ఒక్కసారిగా కీమాలో బొద్దింక రావడంతో అవాక్కయ్యారు. ఎందుకంటే ప్రధానంగా ఇలాంటి పరిస్థితులు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గత కొంతకాలంగా జరుగుతున్నాయి. అలాంటప్పుడు ప్రస్తుతం ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు కావచ్చు, మున్సిపల్ కు సంబంధించిన అధికారులు కావచ్చు, ఒకవైపు చర్యలు మాత్రం తోతుమంత్రంగానే చేస్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. ఏదైనా సంఘటన జరిగితే తప్ప ఇలాంటి జరిమానాలు విధించే పరిస్థితి మనకు కనబడతలేదు. ఈ రోజు సాక్షాత్ ఒక ఫ్యామిలీ ఒక హోటల్లో, ప్రముఖ హోటల్లో వెళ్లి ఒక మటన్ కు సంబంధించిన కర్రీలో కీమాలు ఇలాంటి బొద్దింకతో ఒక్కసారిగా మున్సిపల్ కమిషనర్ కు ఫోన్ చేయడంతోనే ఈరోజు హుటాహుటిన మున్సిపల్ కు సంబంధించిన సిబ్బంది, శానిటరీ హెల్త్ ఆఫీసర్లు హాజరయ్యారు. ఈ పరిస్థితుల్లో ఆ బొద్దింక రావడం ఆ హోటల్ యజమానికి జరిమానా విధించడం యథార్థంగానే జరిగిపోయినప్పటికీ కూడా హోటల్ కు సంబంధించిన నిర్వాహకులపై ఎలాంటి చర్యలు మాత్రం తీసుకోకపోవడం గమనార్హంగా మారింది. ఎందుకంటే అనేక హోటల్లో ఇలాంటి పరిస్థితులే దాపరిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే నిజామాబాద్ లో ఉన్నాయి పేరున్న హోటళ్లు మూకమ్మడిగా ఉన్నాయి. అందులో భాగంగానే అనేక ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు కిచెన్స్ లో కావచ్చు, అటు హోటల్ కు సంబంధించిన సిబ్బందిలో మాత్రం చేతివాటం జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే మున్సిపల్ కు సంబంధించిన ఆరోగ్య అధికారులు మాత్రం తూతుమంత్రంగానే చర్యలు చేపట్టడంతో ఇలాంటి సంఘటనలు మాత్రం రోజు రోజుకు జరుగుతున్నాయి. ఒక్కసారిగా బొద్దింక రావడం ఆయన చూసిన వెంటనే మున్సిపల్ అధికారులతో పాటు మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతోనే ఈ రోజు ఈ సంఘటన వెలుగులోకి వచ్చిందని చెప్పేసి మనం చెప్పొచ్చు స్వప్న. ఈ పరిస్థితుల్లో మున్సిపల్ అధికారులు ఒకవైపు నామమాత్రంగా జరిమానాలు విధించి నోటీసులు సైతం జారీ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే హోటల్ పై సీజ్ చేసే అధికారులు సైతం ఉంటాయి. కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి హోటల్ యజమానులకు సైతం ఆదేశాలు జారీ చేశారు స్వప్న. రైట్, థ్యాంక్ యూ ధనుంజయ్.